కల్పించిన రాజ్యాంగ అధికరణం 370 రద్దు చేసి 5 ఏళ్లు గడిచింది. ఈ 5 ఏళ్లలో అక్కడ ప్రజలకు ఏదైనా మార్పు జరిగిందా? ముష్కర దాడులు తగ్గాయా? పర్యాటక రంగం ఊపందుకుందా? ఈ 5 ఏళ్లలో జమ్మూ కాశ్మీర్లో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఆర్టికల్ 370 రద్దు వల్ల ఏమైనా ప్రయోజనం చేకూరిందా? ప్రభుత్వం ఆశించింది జరిగిందా? దేశంలోనే ఒక మూలను ఉంటూ తనకంటూ ఒక ప్రత్యేక చట్టాన్ని కలిగి ఉన్న జమ్మూ కాశ్మీర్ మిగతా దేశంతో మమేకమైనట్లేనా? తెలియాలంటే ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ చూడాల్సిందే. జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగ అధికరణం 370 రద్దు చేసి 5 ఏళ్లు గడిచిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ సామాజిక మాధ్యమం ఎక్స్లో ఆగస్టు 5న జమ్మూ కశ్మీర్, లదాఖ్ ప్రజలకు ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు. అక్కడి ప్రజలందరి ఆకాంక్షలను నెరవేర్చేలా మా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని హామీ ఇస్తున్నా అని తెలిపారు. ఎందరో మహనీయులు రూపొందించిన భారత రాజ్యాంగం జమ్మూ కశ్మీర్, లదాఖ్లలో అమలయ్యే అవకాశం అధికరణం 370 రద్దుతో లభించిందని పేర్కొన్నారు. అభివృద్ధి ఫలాలకు నోచుకోని గిరిజనులు, బడుగు వర్గాలు, వెనుకబడిన తరగతులు, యువత, మహిళలకు గౌరవప్రదమైన భద్రమైన జీవితం లభిస్తోందన్నారు. దశాబ్దాల పాటు కొనసాగిన అవినీతి అంతమయ్యిందని స్పష్టం చేశారు. అధికరణం 370 రద్దు అమలు పరిపూర్ణం కావడానికి ప్రజల విశ్వాసాన్ని పరిగణలోకి తీసుకోవాలన్న స్పష్టత తమకుందని, దాని ఆవశ్యకత గురించి తెలుసునని ప్రధాని మోదీ తెలిపారు. 370 అన్యాయం రద్దు, జమ్మూ కశ్మీర్ కొత్త భవిష్యత్తు అనే పుస్తకానికి రాసిన ముందు మాటలో మోదీ ఈ విషయాన్ని వెల్లడించారు. లక్ష్య సాధనలో మోదీ ప్రభుత్వం సాధించిన విజయాన్ని ఆ పుస్తకం వివరిస్తుంది. మోదీ ట్వీట్ పైకి బాగానే కనిపిస్తున్నప్పటికీ వాస్తవానికి జమ్మూ కశ్మీర్లో పరిస్థితులు అంతగా మెరుగుపడలేదని తెలుస్తోంది. చట్టం పరంగా భారతదేశంలో మిగతా రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల మాదిరిగా కొనసాగుతున్నప్పటికీ అక్కడ ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి. అదేవిధంగా బీజేపీకి కూడా రాజకీయంగా కలిసి రాలేదని చెప్పొచ్చు. గతంలో లదాఖ్ ఎంపీ సీట్ కైవసం చేసుకున్న బీజేపీ తాజా లోక్సభ ఎన్నికల్లో ఆ సీట్ కోల్పోయింది. కాశ్మీర్లో పోటీనే చేయలేకపోయింది. అదేవిధంగా ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించిన ఎన్సీపీ కూడా పెద్ద ప్రభావం చూపలేదు. సాక్షాత్తు ఆ పార్టీ అధ్యక్షుడు ఉమర్ అబ్దుల్లా ఓటమి చవిచూశారు. మరోవైపు మెహబూబా ముఫ్తీ నేతృత్వంలో పీడీపీ కూడా ఖాతా తెరవలేదు. ఆ పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ అనంతనాగ్, రాజౌరి లోక్సభ స్థానం నుంచి ఓటమి చెందారు. ఇక జమ్మూలోని 2 స్థానాలు బీజేపీ కైవసం చేసుకోవడం విశేషంగా చెప్పొచ్చు. అదేవిధంగా బారాముల్లా నుంచి తీవ్రవాద అనుకూల నాయకుడు అబ్దుల్ రషీద్ షేక్ గెలవడం గమనించదగ్గ పరిణామంగా చెప్పొచ్చు. ఎన్సీపీ అధినేత ఉమర్ అబ్దుల్లాపై రషీద్ షేక్ గెలవడం విశేషం. రాజకీయంగా చూస్తే ఆర్టికల్ 370 రద్దు వలన బీజేపీకి ఒరిగిందేమీ లేదని చెప్పాలి. పైగా గతంలో గెలిచిన లదాఖ్ చేజార్చుకుంది. మరోవైపు ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించిన పార్టీలకు కూడా పెద్దగా విజయం చేకూరలేదు. గతంలో సీట్లనే కాపాడుకోగలిగాయి. దీంతో ఆర్టికల్ 370 రద్దు వల్ల రాజకీయంగా ఏ పార్టీకి లాభం లభించలేదని తెలుస్తోంది. అయినప్పటికీ జమ్మూ కశ్మీర్ను దేశంలోని మిగతా రాష్ట్రాలకు అనుసంధానం చేశామని బీజేపీ చెప్పుకుంటుంది. కాశ్మీర్లో మొదటి నుంచి బీజేపీకి పట్టులేదు. జమ్మూలో మాత్రం బీజేపీకి బలంగా ఉంది. దీంతో చిక్కంతా కాశ్మీర్ లోయలోనే ఉందని బీజేపీకి బోధపడింది. తాజా లోక్సభ ఫలితాల తర్వాత జమ్మూ కశ్మీర్కు రాష్ట్ర హోదా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. లదాఖ్ను కేంద్ర పాలిత ప్రాంతంగానే ఉంచి జమ్మూ కశ్మీర్కు రాష్ట్ర హోదా ఇచ్చే పనిలో బీజేపీ సర్కారు ఉన్నట్లు సమాచారం. ఆర్టికల్ 370 రద్దు వలన రాజకీయంగా ఏ పార్టీకి పెద్దగా లాభం చేకూర్చలేదు. మరోవైపు ఉగ్ర దాడులు తగ్గుతాయని భావిస్తే ఈ 5 ఏళ్లలో ఉగ్ర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆర్టికల్ 370 రద్దుతో ఉగ్ర దాడులు తగ్గుతాయని భావిస్తే ఇప్పుడు ముష్కరుల దాడులు కాశ్మీర్ లోయతో పాటు జమ్మూ ప్రాంతానికి కూడా విస్తరించడం గమనించదగ్గ పరిణామంగా విశ్లేషకులు చెబుతున్నారు. భద్రతా దళాలపైనే కాకుండా యాత్రికుల బస్సులపై కూడా ఉగ్రదాడులు జరిగాయి. మరోవైపు కాశ్మీర్లో మానవ హక్కుల హననం జరుగుతుందని హక్కుల కార్యకర్తలు గగ్గోలు పెడుతున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత లదాఖ్లోని గాల్వాన్ లోయలో చైనా భారత్ భూభాగాన్ని ఆక్రమించడం జరిగింది. పర్యాటక రంగం కూడా బాగా అభివృద్ధి చెందిన దాఖలాలు లేవు.
ఏతావాత జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుతో కొత్తగా వచ్చిన ప్రయోజనం ఏమీ కనిపించడం లేదు. కేవలం ఆ ప్రాంతాన్ని దేశంలోని మిగతా ప్రాంతంతో సమానంగా మమేకం చేయడం తప్ప. ఏదేమైనా దేశ రక్షణ కోసం కొన్ని కఠిన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో జమ్మూ కాశ్మీర్ను ఎక్కువ కాలం కేంద్ర పాలిత రాష్ట్రంగానే కొనసాగించే పరిస్థితులు కూడా కనబడడం లేదు. చూడాలి మరి రాబోయే రోజుల్లో జమ్మూ కాశ్మీర్పై కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో. మహారాష్ట్రలో రాజకీయాలు మారనున్నాయా? ఇప్పటికే చీలికలు పీలికలుగా పార్టీలు మారిన నేపథ్యంలో తాజాగా ఆ నేత చేసిన ప్రకటన దేనికి దారితీయబోతోంది? ఇప్పటికే 6 పార్టీలు మహారాష్ట్రను పంచుకున్నాయి. ఇప్పుడు ఆ పార్టీ కూడా క్రియాశీలంగా మారితే మహారాష్ట్ర రాజకీయాలు ఏ మలుపు తిప్పుతున్నాయి? ఇంతకీ ఎవరా నేత? ఆయన ఆ పార్టీ ఏది? హ్యావ్ ఎ లుక్. శివసేన సుప్రీం బాల్ ఠాక్రే చివరి దశలో పార్టీ పగ్గాలు తన కుమారుడు ఉద్ధవ్ ఠాక్రేకి అప్పజెప్పారు. దీంతో అప్పటి వరకు శివసేనకు యూత్లో మంచి పేరు తెచ్చిన నేత రాజ్ ఠాక్రే శివసేనను వీడారు. పెదనాన్న నిర్ణయానికి రాజ్ ఠాక్రే విభేదించి 2006లో మహారాష్ట్ర నవ నిర్మాణ సేన పేరుతో పార్టీని స్థాపించారు. ప్రారంభంలో కొన్ని విజయాలు సాధించినప్పటికీ క్రమేణీ కనుమరుగయ్యారు. మహారాష్ట్ర రాజకీయాల్లో ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేదు. రాజ్ ఠాక్రే అసలు పేరు స్వరరాజ్ శ్రీకాంత్ ఠాక్రే. శివసేనలో ఓ వెలుగు వెలిగిన నేత. పెదనాన్న బాల్ ఠాక్రే మాదిరి ఆవేశపూరిత ప్రసంగాలకు పెట్టింది పేరు. గత పార్లమెంట్ ఎన్నికల్లో మహారాష్ట్రలో మహాయతి కూటమికి బేషరతుగా మద్దతు ప్రకటించారు ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే. అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ స్వతంత్రంగా పోటీ చేస్తుందని, ఎవరితోనూ పొత్తు పెట్టుకోనని ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా మహారాష్ట్ర రాజకీయం వేడెక్కింది. ఇప్పటికే 6 ప్రధాన పార్టీలు 2 కూటములుగా ఏర్పడి కొనసాగుతున్న సమయంలో రాజ్ ఠాక్రే నిర్ణయం సంచలనం కలిగిస్తోంది. 288 మంది సభ్యులున్న మహారాష్ట్ర శాసనసభలో తమ పార్టీ 200 నుంచి 255 స్థానాల్లో పోటీ చేస్తుందని, సీట్లను గుర్తించడం కూడా ప్రారంభించామని రాజ్ ఠాక్రే ఆగస్టు 5న వెల్లడించారు. నేను లోక్సభ ఎన్నికల వరకే నరేంద్ర మోడీకి బేషరతుగా మద్దతిచ్చాను, కానీ విధానసభ ఎన్నికల విషయంలో నేనెప్పుడూ ఏమీ హామీ ఇవ్వలేదని రాజ్ ఠాక్రే అన్నారు. అంతేకాదు, ఇప్పటికే రాష్ట్రంలో పర్యటన ప్రారంభించిన ఆయన ఆగస్టు 5న 2 అభ్యర్థులను కూడా ప్రకటించారు. ముంబైలోని శివాడి నుండి బాలనంద్ గావ్కర్ పేరు ప్రకటించారు. ఇక్కడ ఇప్పటికే శివసేన ఉద్ధవ్ బాల్ సాహెబ్ ఠాక్రే పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండడం విశేషం. అదేవిధంగా పంధర్పూర్ నుండి దిలీప్ ధోత్రే పేరును సూచించారు. ఇక్కడ బీజేపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే సుమధాన్ ఔతాడే కొనసాగుతున్నాడు. మరోవైపు మరోసారి మరాఠీ సెంటిమెంట్ ను రగిలించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఉపాధి అవకాశాల పరంగా మరాఠీ నేల పుత్రులకు ప్రాధాన్యతనివ్వాలనే అంశాన్ని రాజ్ ఠాక్రే మళ్లీ లేవనెత్తారు. ఇది శివసేన యొక్క మరాఠీ ఓటు బ్యాంకును దెబ్బతీసే అవకాశం ఉంది. శివసేనకు కూడా మొదట్లో ఇదే స్లోగన్ కలిసొచ్చింది. రెండు 2006లో ఏర్పడిన తర్వాత ఎంఎన్ఎస్ 2009 మహారాష్ట్ర ఎన్నికలలో, 2012లో స్థానిక సంస్థల ఎన్నికలలో విజయాన్ని సాధించింది. అయితే అప్పటి వరకు ఆ పార్టీ ప్రయాణం రసవత్తరంగా సాగింది. రాజ్ ఠాక్రే ప్రతిసారి తన స్టాండ్ను మార్చుకుంటూ వచ్చారు. 2014లో రాజ్ ఠాక్రే మోడీకి మద్దతిచ్చాడు. తర్వాత 2019లో మోదీని వ్యతిరేకించారు. గత ఎన్నికల్లో మళ్లీ మోదీకి మద్దతు ప్రకటించారు. 2009లో లోక్సభ ఎన్నికల్లో ఆయన పార్టీ ఒక్క సీటు కూడా గెలవనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా ముంబై, థానే, పూణే మరియు నాసిక్లలో శివసేన, బీజేపీ ఓట్లను చీల్చుకోగలిగింది. కానీ 2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఎంఎన్ఎస్ మరాఠీ మనోజ్ స్లోగన్తో 13 సీట్లు గెలుచుకుంది. 2014 లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ మళ్లీ ఒక సీటును గెలుచుకోలేకపోయింది. తర్వాత 2014-19 అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క స్థానానికి పరిమితమైంది. 2019 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా మహాయతి కూటమికి మద్దతు ప్రకటించింది. దీంతో ఎంఎన్ఎస్ ఓటు బ్యాంకు శాతం క్రమేణీ పడిపోయింది. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎన్ఎస్ 5.7% ఓట్లను కలిగి ఉంది. అయితే అది 2014లో 3.2%కి, 2019లో 2.3%కి పడిపోయింది.
ఏదేమైనప్పటికీ ఎంఎన్ఎస్ ఒంటరిగానే వెళ్లాలని నిర్ణయం శివసేనలోని 2 వర్గాల్లో ఎవరిని దెబ్బతీస్తుందా అనే దానిపై ఇప్పుడు జోరుగా చర్చ నడుస్తోంది. ఇప్పటికే శివసేన పార్టీని హస్తగతం చేసుకున్నారు సీఎం ఏక్నాథ్ షిండే. ఒక బలమైన శక్తిగా ఎదిగారు ఏక్నాథ్ షిండే. ఇప్పుడు రాజ్ ఠాక్రే మళ్లీ రంగంలో దిగడంతో శివసేన యూబీటీకి దెబ్బ తగులుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఉద్ధవ్ ఠాక్రేకు మళ్లీ రాజ్ ఠాక్రే రూపంలో కష్టాలు ప్రారంభమైనట్లేనని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే ముంబై, థానే మరియు నాసిక్లోని కొన్ని ప్రాంతాల్లో మినహా మొత్తం రాష్ట్రంలో రాజ్ ఠాక్రే పెద్దగా ప్రభావం చూపడని కొంతమంది రాజకీయ పరిశీలకులు అంటున్నారు. 2009 తర్వాత ఎంఎన్ఎస్ ఏ ఎన్నికలలో కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. అంతేకాకుండా శివసేన ఓట్ల బేస్ ఇప్పటికే ఉద్ధవ్ ఠాక్రే, ఏక్నాథ్ షిండే మధ్య చీలిపోయింది. దీంతో ఈ 2 పార్టీలలో చేరని కార్యకర్తలు రాజ్ ఠాక్రే వైపు వెళ్లే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. మరోవైపు లోక్సభ ఫలితాల తర్వాత మహారాష్ట్రలో రాజకీయాలు మారిపోయాయి. అంతేకాకుండా అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక భావోద్వేగమైన సమస్యలపైనే ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. దీంతో రాజ్ ఠాక్రే లేవనైతే మరాఠా సెంటిమెంట్ ఎంతవరకు సఫలీకృతం అవుతుందో కాలమే నిర్ణయించాలి.